హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి జనవరి నెలలో స్కూళ్లకు భారీగా సెలవులంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే జనవరి నెలలో ఎప్పుడెప్పుడు స్కూళ్లకు సెలవులు ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సెలవులంటే చాలు స్కూళ్ళకు వెళ్ళే పిల్లలతో పాటు పనులతో బిజీగా ఉండే ఉద్యోగులకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రస్తుతం డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలవుల సందడి ఉండగానే కొత్త ఏడాది 2026 మనకు భారీ సెలవులతో స్వాగతం పలుకుతుంది. సాధారణంగా జనవరి అంటేనే సంక్రాంతి సెలవుల సందడి ఉంటుంది. అయితే ఈసారి సంక్రాంతి మాత్రమే కాకుండా 2 ప్రత్యేకమైన లాంగ్ వీకెండ్స్ అంటే వరుస సెలవులు అయితే రాబోతున్నాయి. ఇక వీటిని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆఫీసు పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు అద్భుతమైన ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక న్యూ ఇయర్ ధమాకా అంటే వరుసగా 4 రోజులు సెలవులు. కొత్త ఏడాది ప్రారంభంలోనే మొదటి వారం మనకు మంచి వెకేషన్ మూడ్ తీసుకొస్తుంది. జనవరి 1 అంటే గురువారం న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం అయితే సెలవిస్తుంది. ఇక జనవరి 2 అంటే శుక్రవారం, ఇది వర్కింగ్ డే. అయితే మీరు ఈ ఒక్కరోజు సెలవు తీసుకోగలిగితే మీకు అదృష్టం తలుపు తట్టినట్లే. ఇక జనవరి 3వ తారీఖున శనివారం వారాంతపు సెలవు అయితే ఉంటుంది. ఇక జనవరి 4వ తారీఖున ఆదివారం ఇక సాధారణ సెలవు అయితే ఉంటుంది. ఇక శుక్రవారం ఒక్క లీవ్ పెడితే చాలు వరుసగా 4 రోజులు కొత్త ఏడాది వేడుకలను జరుపుకోవచ్చు. ఇక సంక్రాంతి సెలవుల సందడి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే ఊళ్ళకు వెళ్లే సందడి. 2026లో పండగ తేదీలు అయితే ఇలా ఉన్నాయి. ఇక జనవరి 13వ తారీఖున అంటే మంగళవారం భోగి, జనవరి 14వ తారీఖున బుధవారం అంటే మకర సంక్రాంతి పొంగల్, ఇక జనవరి 15 గురువారం కనుమ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక సాధారణంగా జనవరి 10 నుండి 18 వరకు విద్యార్థులకు సెలవుల జాతర కొనసాగుతుంది. ఇక రిపబ్లిక్ డే వీకెండ్ అంటే వరుసగా 4 రోజులు. ఇక జనవరి చివరి వారంలో దేశభక్తితో పాటు విహారయాత్రలకు వెళ్ళే మరో అవకాశం అయితే లభిస్తుంది. ఇక జనవరి 23 అంటే శుక్రవారం వసంత పంచమి. కొన్ని రాష్ట్రాల్లో సంస్థల్లో ఆప్షనల్ హాలిడే ఒకవేళ మీరు ఈరోజు సెలవు తీసుకుంటే. ఇక జనవరి 24 అంటే శనివారం వారాంతపు సెలవు. ఇక జనవరి ఆదివారం సాధారణ సెలవు. జనవరి 26వ తారీఖున సోమవారం గణతంత్ర దినోత్సవం అంటే పబ్లిక్ హాలిడే. ఇక శుక్రవారం సెలవు తీసుకుంటే ఇక్కడ కూడా అంటే వరుసగా 4 రోజులు లాంగ్ వీకెండ్ అయితే వస్తుంది. ఇక ఇతర ముఖ్యమైన రోజులు చూసినట్లయితే జనవరి 3 అంటే శనివారం హజ్రత్ అలీ పుట్టినరోజు, కొన్ని ప్రాంతాల్లో సెలవు. జనవరి 12 అంటే సోమవారం స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనోత్సవం. ఇక జనవరి నెలలో మొత్తం మీద పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు కలిపితే విద్యార్థులకు దాదాపుగా 10 నుండి 12 రోజుల వరకు సెలవులైతే లభించే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులు తమ సెలవులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈ జనవరిని మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవచ్చు.